ఆటల్లో ఓటమి గెలుపులు సహజమని, ఓడిపోయిన వారు కృంగిపోకుండా ముందుకు సాగాలని రామాయంపేట ఎస్ఐ బాలరాజు, తహసీల్దార్ రజనీకుమారి సూచించారు. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో 3 రోజుల పాటు నిర్వహించిన సీఎం కప్ పోటీలు గురువారంతో ముగిశాయి. మున్సిపాలిటీ, రూరల్ గ్రామాలలో క్రీడాకారులకు వివిధ క్రీడల్లో పోటీలు నిర్వహించారు. సుమారు 600 మంది క్రీడాకారులు ఈ పోటీల్లో పాల్గొన్నారు. వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు అధికారులు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ రజనీకుమారి, ఎస్ఐ బాలరాజ్, మున్సిపల్ కమిషనర్ దేవేందర్, మండల విద్యాధికారి శ్రీనివాస్, ఫిజికల్ డైరెక్టర్ నాగచందర్, కిరణ్, రవి, సిద్ధిరాములు తదితరులు పాల్గొన్నారు. మంచిగా ఓకే. పటేల్ శ్రీనివాస్ గారికి ఎస్ఐ గారు ఎమ్మెల్యే చేతుల మీదుగా సన్మాన కార్యక్రమం చేయాల్సిందిగా కోరుతూ ప్రశాంత్ కెప్టెన్, సెకండ్ ప్రైజ్ శ్రావ్య టీం కబడ్డీ గర్ల్స్ అర్బన్ ఇటు చూడు సార్ కమిషనర్ సార్ ప్రశాంత్, ఇటు చూడు ప్రశాంత్, చిన్న ఒక్క నిమిషం అన్న ఇట్లా గ్యాంగ్ ఉండాలి. 7 ప్రైజెస్ వస్తాయి, 7 మెడల్స్. ఇదేంటి కాన్ఫిడెన్స్ అనేది రైజ్ అవుతుంది అండ్ మన హెల్త్ కూడా వాట్ ఈజ్ అవర్ హెల్త్ కండిషన్ అనేది తెలుస్తుంది. యు ఆర్ ఇన్ ద స్టేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, మీరు ఇప్పుడు చదువుకునే వయసులో ఉన్నారు కాబట్టి మీకు ఎస్ఐ గారు చెప్పినట్టు అదర్ ఎక్స్ట్రా అడిషనల్ యాక్టివిటీస్ వద్దు. ఒక 24 ఇయర్ వచ్చేంత వరకు అంటే మన లైఫ్ గోల్ ఏంటి అనేది మనకు తెలిసి ఉండేటట్టుగా ఈ గేమ్స్ అనేటివి మోటివేషన్ చేస్తూ ఉంటారు. దాంట్లో భాగంగా మన రామాయణపేటలో మంచి వెరీ నైస్ పీఈటీస్ ఉన్నారు. వాళ్ళకి చెప్పగానే పాపం వాళ్ళు తొందరగా క్యాచ్ అయిపోయి రామాయణపేటని ఒక బ్రాండ్గా ఉంచారని చెప్పేసి చెప్పడంతో వాళ్ళు అంతే ఇనిషియేటివ్గా స్పిరిట్తో తీసుకొని వాళ్ళు ఇంతమందిని తయారు చేశారు. ఇంతమంది గేమ్స్లో ఇదేంటి కప్స్ కోసము వచ్చారు అంటే దీంట్లో కొన్నో లేదో ఆనిముత్యాలు డిస్టిక్కి, స్టేట్ లెవెల్కి వెళ్తాయనేది నేను ఖచ్చితంగా ఆశిస్తున్నాను. అండ్ నా ఒక రిక్వెస్ట్ ఏంటంటే అందరూ పిల్లలకు కూడా మంచి అంటే ఓడిపోయినాము గెలిచినాము అనే టెంపర్ అనేది వద్దు. లైఫ్లో ఇంకా ఏదో చెయ్యాలి అనే స్పిరిట్తోని మీరందరూ ముందరికి నడవాలి అనే ఆలోచనతోని మీరు ఈ గేమ్స్ ఇంకా కంటిన్యూ చేస్తూ లైఫ్లో గుడ్ పొజిషన్లో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. ఈరోజు ఇక్కడికి రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే సీఎం ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ కోసం వచ్చినాము. మనకు విద్యార్థి దశలో ఉన్నప్పుడు చదువుతో పాటు ఈ క్రీడలు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ను ప్లే చేస్తాయి. ఎందుకంటే మన లైఫ్ ఎట్లా ఉండాలి లీడ్ చేస్తున్న మన గెలుపుకోవడం అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో గెలుపుకోవడం అనేది చాలా కామన్. గెలుపు ఒకటే ఎంజాయ్ చేస్తూ ఓటమిని జీర్ణించుకోలేక చాలామంది యువత చెడు అలవాట్లకు లోను కావడము, ఆత్మహత్యలు చేసుకోవడం వంటి పాల్పడుతున్నారు. ఈ క్రీడలు అనేవి మనకి ప్రతి ఒక్క విషయాన్ని ఓటమిని ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి నేర్పిస్తుంది. కాబట్టి క్రీడలు ఖచ్చితంగా చదువుతో పాటు ఈ క్రీడలు ప్రోత్సహించడం వల్ల శారీరక మానసిక ఉత్సాహం ప్రతి ఒక్కరిలో వచ్చి స్పోర్టివ్ స్పిరిట్ వస్తుంది మనకి. అంటే ప్రతి విషయాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలని చెప్పి ప్రతి ఒక్క గేమ్లో మనం నేర్చుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు ఓటమి అంటే అక్కడికే నా జీవితం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10th మంచి పాస్ రాకపోయినా, లేకపోతే మంచి మార్క్స్ లీడ్ చేయకపోయినా, జాబ్ రాకపోయినా, ఏం రాకపోయినా కూడా ఓడిపోయిన వాళ్ళ దగ్గరనే ఎక్కువ పాఠాలు నేర్చుకోవచ్చు, ఎక్కువ శక్తి ఉంటుంది గెలిచిన వాళ్ళ దానికన్నా. గెలుపు ఓటమి అనేది ఒక చిన్న పాయింట్. దానికి ఇప్పుడు
మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.